బాలకృష్ణారెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. బాగున్నారా సార్? బాగున్నాం సార్. నమస్తే వెంకటేశ్వర్ గారు, నమస్తే సార్. బాలరాజు గారు, లక్ష్మీకాంత్ రెడ్డి గారు, రాజారెడ్డి గారు. ఇక్కడ మనం బీర క్రాప్ని చూస్తున్నామండి. ఇది RPS 76 తోటి విత్తన శుద్ధి చేసిన బీర క్రాప్. యాక్చువల్గా బీర పంట అనేది చాలా సెన్సిటివ్ పంట. 45 రోజులలో క్రాప్కి వస్తుంది, 45 రోజులలో కంప్లీట్ అయిపోతుంది. 90 రోజులలోనే దీని యొక్క చరిత్ర ముగిసిపోతుంది. కానీ దీంట్లో మేము RPS తోటి విత్తన శుద్ధి చేయటం జరిగింది. బాలరాజు గారు విత్తన శుద్ధితో పాటు ఇప్పటికీ కాంప్లెక్స్లో కలిపి కూడా RPS కూడా తను వాడాడు. కానీ ఎటు చూసినా కానీ పచ్చదనం చూడండి. ఒకసారి ఆ వీడియో అటు జిప్పునాను. ఎటు చూసినా కానీ ఆ పచ్చదనం కానీ ఆ గ్రోత్ అనేది ఎలా కనబడుతుంది బీర క్రాప్లో అని అంటే దీని యొక్క గ్రోత్ ఇలా కనబడుతుంది సార్. గ్రోత్ అనేది దీని యొక్క గ్రోత్ని తీగ పారటంలోనే దీని యొక్క గ్రోత్ అనేది ఉంటుంది. కాబట్టి దీనికి ఇంకా మేము చెప్పిన పద్ధతులలో కనుక నువ్వు సస్యరక్షణ చర్యలు చేపడితే బాలకృష్ణ గారు, బాలరాజు గారు ఖచ్చితంగా మీరు ఎకరానికి 80 క్వింటాలు పండిస్తామని చెప్తున్నారు. అంతే కదా? ఇంతకుముందు ఇప్పుడు ఎంత వస్తుంది జనరల్గా? 80 క్వింటాలు తీసినాం సార్. తీశారు ఇప్పటివరకు RPS వాడకముందు 80 క్వింటాలు జనరల్గా తీస్తున్నారు. ఇప్పుడు 150 క్వింటాలు తీయాలి. ఎకరానికి 150 క్వింటాలు తీయాలి. మేము చెప్పిన పద్ధతులు మీరు పాటించండి. మిమ్మల్ని ఈ జిల్లాలో అద్భుతమైన బీర ఫార్మర్గా నేను తీర్చిదిద్దుతాను. బీర రైతులకు ఒక్కటే మనవి, మా జూమ్ మీటింగ్లో పాల్గొనండి. RPS 76 గురించి అని తెలుసుకోండి. అద్భుతమైన నాలెడ్జ్ మీకు ఇస్తాము. బీర అనేది చాలా వండర్ఫుల్ పంట. బాలకృష్ణారెడ్డి గారు ఈ బీర క్రాప్ చూస్తున్నారు, ఎలా అనిపిస్తున్నది బాలకృష్ణారెడ్డి గారు? బాగుంది సార్. సార్ బాగుంది. గ్రోత్ కానీ, రెండోది ఇంకొక వారం రోజులలో క్రాప్ స్టార్ట్ అయింది. ఇంకొక వారం రోజులలో క్రాప్ అనేది ఇదంతా కూడా ఇప్పుడే పిందె పడుతుంది. అంతా కూడా ప్రతిదీ కూడా పిందె. యాక్చువల్గా బీర పంటలోనికి రానియరు, కానీ బాలరాజు గారు మనం రానిచ్చారు. బీర పంటలోనికి వస్తే ఏమైంది అంటే వైరస్ వస్తుంది, ఎక్కువ మందిని రానియొద్దు. ఏమంటారా సార్? ఇప్పుడే క్రాప్ అంతా కూడా వస్తుంది. ఎలా అనిపిస్తుంది వెంకటేశ్వర్ గారు సార్? బాగుందండి. గ్రోతింగ్, క్రాపు అంటే ఫ్లవరింగ్. బీర తోటని ఇప్పుడు కాదు మనం చూసేది, 4 గంటలప్పుడు చూడాలి. 4-5 గంటలప్పుడు చూసినట్టయితే ఎటు చూసినా ఇది పోతే ఉంటుంది. మొత్తం ఎటు చూసినా పోతే ఉంటుంది. ఇది బీర పంటలో RPS 76 వాడిన రైతు అండ్ ఇక్కడ ఫీల్డ్ వచ్చిన అనుభవాలు. ఇది RPSకి సంబంధించిన రిజల్ట్. బాలరాజు, ఇప్పటి వరకు అయితే మీరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నా సార్. ఇప్పుడైతే అంటే వాడినందుకు మీరు సార్. ఇప్పుడు మంచిగానే ఉందనుకుంటారు? మంచిగానే ఉంది సార్. అంతేనా? మంచిగానే ఉన్నది. ఇప్పటికి ఎలా తేడా ఉన్నది. అప్పుడు పోయినా లాస్ట్ ఇయర్ ఆడినాము. లాస్ట్ ఇయర్ కూడా మంచిగా ఉన్నది. ఓకే. అటు పోయిన సార్ వాడలేము. కొంచెం మొత్తం ఏంది పచ్చ తెగులు, ఇటువంటి తెగులు వచ్చి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు తెగులు వచ్చినా కానీ, తెగులు అట్లాంటిది వచ్చినా కానీ క్రాప్ కాస్తుందని ఒక ధైర్యం అవుతుందా నీకు? మొత్తం ఈ పంట ఉన్నది సార్. ఉందంటారా? ఉన్నది నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా మీకు అట్లా మేము క్రాప్ ఇస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్తే.